అందరికీ నమస్కారము. చైత్రమాసము బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని మనము వరూధిని ఏకాదశి అని అంటారు. పరమ పావనమైన ఈ రోజున లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. పాలను నైవేద్యంగా ఉంచి విష్ణు సహస్రనామము అష్టోత్తరము పారాయణం చేయాలి. ఈరోజు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకుని ఉపవాసంగా ఉండాలి. నిత్య పూజ ఉపవాసాది కార్యక్రమాలను చేయడం ద్వారా విశేషమైన సిరి సంపదలు కలుగుతాయని, సమస్త పాపములు తొలగి వైకుంఠ ప్రాప్తిని పొందుతారని ప్రతీతి. ఇక పురాణాల ప్రకారము మన తెలుగు మాసాల్లో వచ్చే ప్రతి ఏకాదశిని మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పేదలకు ఈరోజు ప్రసాదము, బట్టలు, గొడుగులు దానం చేయడము చాలా మంచిది. ఓం నమో నారాయణాయ.